హలో అందరికీ. ఇవాల్టి మన వీడియోలో గూగుల్ యాడ్సెన్స్ పిన్ని ఎలా అప్లై చేయాలి? ఒకవేళ పిన్ వచ్చిన తర్వాత గూగుల్ యాడ్సెన్స్ పిన్ని ఎక్కడ ఎంటర్ చేయాలి? గూగుల్ యాడ్సెన్స్ పిన్ రావాలంటే మనకి ఎన్ని డాలర్స్ అవ్వాలి? అది వైట్ స్టూడియోలో ఉంటే సరిపోతుందా? యాడ్సెన్స్ అకౌంట్లో ఉండాలా? అనే ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతిదీ కూడా లైవ్లోనే చూపిస్తుంటానండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని క్రోమ్ బ్రౌజర్లో యాడ్సెన్స్ అకౌంట్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత చూసారు కదా, హోమ్ పేజ్ బటన్ని క్లిక్ చేయండి. 3 డాట్స్ పైన క్లిక్ చేసినట్టయితే హోమ్ పేజ్ వస్తుందండి. ఇక్కడ పేమెంట్ సెక్షన్ అని చూసారా, కింద ఆ పేమెంట్స్ మీద క్లిక్ చేయండి. పేమెంట్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ వెరిఫికేషన్ చెక్ అని ఉంది కదండి, దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుందండి, వెరిఫై యువర్ ఐడెంటిటీ అని. ఇది $10 కంప్లీట్ అయ్యే వరకు కూడా ఇలానే కనిపిస్తుంటుంది. మన డాలర్స్ అనేది వైటీ స్టూడియోలో యాడ్ అవుతుంటాయి. అదేవిధంగా యాడ్సెన్స్ అకౌంట్లో కూడా క్రెడిట్ అవుతూ ఉంటాయి. మనకి ఎప్పుడైతే $10 రీచ్ అవుతుందో అప్పుడు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ముందుగా వెరిఫికేషన్లో 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి ఐడెంటిటీ వెరిఫికేషన్, రెండోది అడ్రస్ వెరిఫికేషన్. ఇప్పుడు ముందుగా మనం $10 కంప్లీట్ చేసుకోవాలి. ఆ $10 అనేది యాడ్సెన్స్లో లేకున్నా ఏం ప్రాబ్లం లేదండి, మనకి వైటీ స్టూడియోలో ఉంటే సరిపోతుంది. చూసారు కదా, వైటీ స్టూడియోలో $10 చూపిస్తుంది, కానీ అక్కడ అంటే యాడ్సెన్స్ అకౌంట్లో $6 మాత్రమే చూపిస్తుంది. అయినా నో ప్రాబ్లం అండి, వైటీ స్టూడియోలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం బ్రౌజర్లో వైటీ స్టూడియోని ఓపెన్ చేయండి. ఇలా వైటీ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత చూసారు కదా, రైట్ క్లిక్ చేసి వైటీ స్టూడియో అని ఉంది కదా, వైటీ స్టూడియో మీద న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. ఒక్కసారి ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి వైటీ స్టూడియో అనేది క్రోమ్ బ్రౌజర్లో ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సైడ్ చూస్తున్నారు కదా, డాలర్ సింబల్ పైన ట్యాప్ చేయండి. డాలర్ సింబల్ పైన ట్యాప్ చేయండి. డాలర్ సింబల్ అంటే ఏం లేదండి, ఎర్న్ ఆప్షన్ అండి. ఎర్న్ ఆప్షన్ పైన ట్యాప్ చేసిన తర్వాత రైట్ సైడ్లో చూసారు కదా, గెట్టింగ్ పెయిడ్ యాక్షన్ రిక్వైర్డ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ కిందే గెట్ స్టార్టెడ్ అని చూసారా, దాన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ 2 విధాలుగా చేసుకోవచ్చు అండి. వైటీ స్టూడియోకి వెళ్ళి ఇలా ఆయన చేసుకోవచ్చు, లేదంటే మీరు డైరెక్ట్గా యాడ్సెన్స్ అకౌంట్తో లాగిన్ అయినా అవ్వచ్చు. ఎలా చేసుకున్నా నో ప్రాబ్లం అండి. చూసారు కదా, ఇది యాడ్సెన్స్ అకౌంట్కి రీడైరెక్ట్ అవుతుందండి. చూసారు కదా, పైన ఒక నోటిఫికేషన్ వచ్చింది, ప్లస్ ఇంపార్టెంట్ మెసేజ్ వచ్చింది. యాడ్సెన్స్ అకౌంట్ని వెరిఫై చేయండి, అందుకే గో టు పేమెంట్స్ అని చూపిస్తుంది. అదేవిధంగా నోటిఫికేషన్ కూడా వచ్చింది, ఏంటంటే మనకి ఐడెంటిటీ వెరిఫికేషన్ చెక్ చేసుకోండి అని. ఇలా ఒకసారి నోటిఫికేషన్ పైన ట్యాప్ చేసి అక్కడ ఏమొచ్చిందో ఒకసారి రీడ్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ యాడ్సెన్స్ హోమ్ పేజ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పేమెంట్స్ చూసారా, పేమెంట్స్ దగ్గరికి వెళ్ళి వెరిఫికేషన్ చెక్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ వెరిఫికేషన్ పైన ట్యాప్ చేసినట్టయితే మనకి కింద ఆప్షన్ కనిపిస్తుంది చూసారా, ఐడెంటిటీ వెరిఫికేషన్ యాక్షన్ రిక్వైర్డ్, యువర్ పేమెంట్ ఈజ్ ఆన్ హోల్డ్. ఇది ఎప్పుడైతే మనం టేక్ యాక్షన్ క్లిక్ చేసామో మన యాడ్సెన్స్ అకౌంట్లో ఉన్న పేమెంట్ అంతా కూడా హోల్డ్ అవుతుంది. అలా అని చెప్పి మనకు వచ్చే పేమెంట్ ఏమీ ఆగిపోదండి. మనకు పేమెంట్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది, కానీ మనం విత్డ్రాల్ చేసుకోవడానికి అయితే కుదరదు. ఇప్పుడు ఒకసారి టేక్ యాక్షన్ పైన ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసినట్టయితే ఆల్రెడీ ఇందాక యాడ్సెన్స్ అకౌంట్లో $6 ఉన్నాయి కదండి, ఇప్పుడు వెంటనే ఈ 0 అయిపోతాయి, పేమెంట్ అనేది హోల్డ్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనం వెరిఫికేషన్ అయిన తర్వాత ఈ పేమెంట్ అనేది మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. చూసారు కదా, వెంటనే 0 అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనం ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం వీళ్ళు చూపిస్తున్నట్టుగా డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, పాస్పోర్ట్ కానివ్వండి, పాన్ కార్డ్ కానివ్వండి, ఓటర్ కార్డ్ ఏదైనా సరే ఇందులో ఇవ్వచ్చు. ఏది ఇచ్చినా సరే ఇక్కడ సింపుల్గా చెప్తానండి, 4 సైడ్స్ అనేది కరెక్ట్గా ఉండాలి, అందులో ఫ్లాష్ లైట్ పడకూడదు. ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి. వాళ్ళు చెప్పినట్టుగా యాజ్ ఇట్ ఈస్గా చేయండి, అప్పుడు మీకు వెరిఫికేషన్ సక్సెస్ అవుతుంది. నేనైతే ఇక్కడ పాన్ కార్డ్ ఇచ్చానండి. పాన్ కార్డ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ 2 సైడ్లు కూడా ఇమేజ్ని తీసి పెట్టుకోండి. ఆ ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేయండి. ఇక్కడ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ చెప్పినట్టుగా ఇమేజ్ అనేది క్లియర్గా కనిపించాలి, అదేవిధంగా 4 సైడ్స్ కనిపించాలి. అదేవిధంగా మీరు ఏదైతే మీరు బ్యాంక్ అకౌంట్ ఇస్తారో అదే కార్డ్ని ఇక్కడ ఇవ్వండి. ముందు యాడ్సెన్స్ అకౌంట్ చేసుకున్నప్పుడు, మానిటైజేషన్ చేసుకున్నప్పుడు ఏదైతే అడ్రస్ కోసం ఇచ్చి ఉంటారో దాన్నే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఇవ్వండి. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ కరెక్ట్గా ఉన్నట్టయితే వెంటనే సబ్మిట్ అయిపోతుంది. అదేవిధంగా మనకి ఒక మెయిల్ కూడా వచ్చేస్తుంది. 2 కూడా అప్లోడ్ చేసాం కదండి, ఇక్కడ సబ్మిట్ కొట్టగానే మనకి ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయిన తర్వాత సక్సెస్ అనుకోండి, వెంటనే మనకి ఈమెయిల్ ద్వారా మెయిల్ వచ్చేస్తుంది. ఏమనంటే వెరిఫికేషన్ సక్సెస్. ఒకసారి మనం ఇచ్చిన తర్వాత ఇక్కడ మన లీగల్ నేమ్, అడ్రస్ ఇవన్నీ కూడా వస్తుంటాయండి. ఇలా వచ్చిన తర్వాత మనకి ఈ అడ్రస్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. అడ్రస్ ఏదైనా తప్పుగా ఇచ్చినట్టయితే అడ్రస్ని ఇక్కడ ఎంటర్ చేయండి.
ఈ అడ్రస్‌కే మనకు గూగుల్ పిన్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు అడ్రస్ దగ్గర ఏం చేస్తారంటే, అక్కడ ల్యాండ్ మార్క్ ఉంది చూసారా? అక్కడ మీ ఫోన్ నంబర్ కూడా ఎంటర్ చేయండి. ఎందుకంటే పోస్టల్ అడ్రస్ తప్పుకున్నా గానీ ఫోన్ చేసి మీకు గూగుల్ పిన్ అయితే ఇచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫోన్ నంబర్ కూడా అక్కడ స్ట్రీట్ దగ్గర ఎంటర్ చేయండి. ఇలా ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత చూసారు కదా! గాట్ ఇట్ అని వచ్చింది. వెరిఫికేషన్ కంప్లీట్ అని వస్తుంది. ఇప్పుడు వెంటనే మనం ఒకసారి మళ్ళీ వెరిఫికేషన్ పైన ట్యాప్ చేయండి. ఐడెంటిటీ వెరిఫికేషన్ కంప్లీట్ అని వస్తుంది. అయి కంప్లీట్ అయ్యి మనకి ఎప్పుడైతే అంతా సక్సెస్ అవుతుందో అప్పటి వరకు పేమెంట్ అనేది ఇలానే హోల్డ్‌లో చూపిస్తుందండి. రెగ్యులర్‌గా వచ్చే ఇన్‌కమ్ అయితే మనకి వైటీ స్టూడియోలో నార్మల్‌గా యాడ్ అవుతుంది. చూసారు కదా! మనకి ఐడెంటిటీ వెరిఫికేషన్ సక్సెస్‌ఫుల్ అని వచ్చేసింది మనకి మెయిల్‌లో. ఇలా ఒక్కసారి సక్సెస్‌ఫుల్ అని వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 9 డేస్ కానీ, 2 వీక్స్ కానీ, 3 వీక్స్ కానీ వెయిట్ చేయాలి. దేనికోసం అంటే గూగుల్ పిన్ కోసం. ఆ గూగుల్ పిన్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. చూసారు కదా! ఇప్పుడు మళ్ళీ వెరిఫికేషన్ చెక్ మీదకి వెళ్లి ఐడెంటిటీ చూసారు కదా! ఐడెంటిటీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది అని చూపిస్తుంది. ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్‌లో గూగుల్ పిన్ అనేది ఎంటర్ చేసుకోవాలి. చూసారు కదా! మళ్ళీ ఒక మెయిల్ వస్తుందండి. ఆల్రెడీ మీకు గూగుల్ పిన్ సెండ్ చేశాము. గూగుల్ పిన్ మీరు ఇచ్చిన అడ్రస్‌కొస్తుంది అని చెప్పేసి అడ్రస్ ఏదైనా మిస్టేక్‌గా ఇచ్చినట్టయితే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. లేదంటే పిన్ రాకపోతే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా మనకి మెయిల్‌లో వాళ్ళు వివరంగా ఇస్తారండి. ఇవి ఒకసారి జాగ్రత్తగా చూడండి. అడ్రస్ ఏమైనా తప్పుగా ఇచ్చినట్టయితే మళ్ళీ ఒకసారి అడ్రస్ కరెక్ట్ చేసుకోండి అని కూడా చెప్తూ ఉంటారు. ప్రతిదీ స్టెప్ బై స్టెప్ మీరు మెయిల్‌లో ఉంటుందంటే చెక్ చేసుకోండి. అందుకనే ఎప్పుడైనా సరే అడ్రస్ అనేది ముందుగానే కరెక్ట్‌గా ఇచ్చినట్టయితే సరిపోతుంది. ఒక్కసారి గూగుల్ పిన్ వచ్చిన తర్వాత దానికి స్పెసిఫిక్ టైం అంటూ ఉంటుందండి. ఆ టైం లోపులోనే మనం గూగుల్ పిన్‌ని ఎంటర్ చేయాలి. లేదంటే ఎక్స్‌పైర్ అయిపోతుంది. ఒకవేళ మీరు మర్చిపోయి ఎంటర్ చేయనట్టయితే మళ్ళీ రీసెండ్ చేస్తారండి. కావాలంటే అప్లై చేసుకోవచ్చు. అలా 3 టైమ్స్ ఛాన్స్ ఉంటుంది. గూగుల్ పిన్ అనేది మన ఇంటికే పోస్టల్ అడ్రస్ ద్వారా మనం ఇచ్చిన అడ్రస్‌కే ఇలా వస్తుందండి. గూగుల్ పిన్ వచ్చిన తర్వాత ఇందులో కూడా ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి చూడండి. యాడ్‌సెన్స్‌కి వెళ్లి పేమెంట్స్‌లో వెరిఫికేషన్ చెక్ అని చూసారా? అక్కడికి వెళ్లి దీన్ని సబ్మిట్ చేయండి అంటారు. మనం డైరెక్ట్‌గా యాడ్‌సెన్స్‌తో లాగిన్ అవ్వచ్చు. లేదంటే గూగుల్ క్రోమ్ నుంచి వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి మళ్ళీ చెప్పాను కదా! డాలర్ సింబల్ అంటే ఎర్న్ ఆప్షన్ ట్యాప్ చేయండి. పక్కనే ఇక్కడ రైట్ సైడ్‌లో టాప్ పొజిషన్‌లో గెట్టింగ్ పెయిడ్ అని ఉంది చూసారా? అక్కడ మళ్ళీ గెట్ స్టార్టెడ్ అని ఉంటుంది. అది ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ యాడ్‌సెన్స్ అకౌంట్‌కి రీడైరెక్ట్ అవుతుంది. ఇలా రీడైరెక్ట్ అయిన తర్వాత అక్కడ మళ్ళీ హోమ్ పేజ్‌కి వెళ్ళండి. యాడ్‌సెన్స్ అకౌంట్‌కి రీడైరెక్ట్ అయిన తర్వాత చూసారు కదా! ఇక్కడ పాపప్ నోటిఫికేషన్ కనిపిస్తుంది. గో టు పేమెంట్ సెక్షన్ అని కనిపిస్తుంది. ఇలా అయినా చెక్ చేసుకోవచ్చు. లేదంటే మనం హోమ్ పేజ్ నుంచి పేమెంట్ సెక్షన్‌కి వెళ్లి వెరిఫికేషన్ చెక్ అని ఉంటుంది. అక్కడి నుంచి అయినా చేసుకోవచ్చు. చూసారు కదా! వెరిఫికేషన్ ఐడెంటిటీ కంప్లీట్ అని ఉంది. కిందది మాత్రం పెండింగ్ అని ఉంది. చూసారు కదా! పేమెంట్స్ వెళ్లి వెరిఫికేషన్ చెక్ పైన ట్యాప్ చేసినట్టయితే జూమ్ చేసి చూపిస్తున్నానండి. పేమెంట్ సెక్షన్‌కెళ్ళి అక్కడ వెరిఫికేషన్ పైన ట్యాప్ చేసినట్టయితే మనకిక్కడ ఐడెంటిటీ వెరిఫికేషన్ కంప్లీటెడ్, అడ్రస్ వెరిఫికేషన్ నీడ్ యాక్షన్ అని ఉంది. ఇక్కడ మనకు వచ్చిన పిన్ నంబర్‌ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫికేషన్ కంప్లీటెడ్ అని వస్తుంది. ఇంతేనండి. వచ్చిన 6 డిజిట్ పిన్‌ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు రాంగ్‌గా ఎంటర్ చేసినట్టయితే మళ్ళీ అప్లై చేసుకోవచ్చండి. అది మళ్ళీ రావటానికి టైం పడుతుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇది కంప్లీట్ అయిన తర్వాత కూడా మనకొక మెయిల్ అని వస్తుంది. అడ్రస్ వెరిఫికేషన్ అయిన తర్వాత మనకి ఇప్పటి నుంచి డాలర్స్ అనేది యాడ్‌సెన్స్‌లో మళ్ళీ కనిపిస్తుంటాయండి. హోల్డ్ అండ్ పేమెంట్ అంతా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎటువంటి టెన్షన్ లేదు. చూసారు కదా! ఒకసారి ఐడెంటిటీ, అడ్రస్ వెరిఫికేషన్ అయిన తర్వాత పేమెంట్ అనేది ఇప్పటి నుంచి ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా తీసుకోవచ్చు. ఇప్పటివరకు మా వీడియో చూసినందుకు థాంక్ యూ.